గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఫైనల్ బీకామ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్లో ఏం చూడబోతున్నాం అంటే బ్యాలెన్స్ షీట్ ప్రిపరేషన్ గురించి చూడబోతున్నాం. లాస్ట్ క్లాస్లో కూడా మనం ఇంగ్లీష్ మీడియంకి సమ్ డిక్టేట్ చేసి నోట్స్ చెప్పడం కూడా జరిగింది. తెలుగు మీడియం స్టూడెంట్స్కి నేను టైం సరిపోలేదు కాబట్టి ఈరోజు చెప్తానని చెప్పాను. ముందుగా మీరు పేజ్ నెంబర్ ఎంతండి అంటే 77, ప్రాబ్లం నెంబర్ 6. దీన్ని తెలుగు మీడియంలో కూడా ప్రాబ్లం నేను క్లాస్లో చెప్పేసాను అండి. ఒకవేళ ఏదో ఉంటే కనుక పేజ్ నెంబర్ ప్రకారం నోట్ చేసుకోండి. అది ఏం చెప్పానండి అంటే దిగువ వివరాలతోటి మనకి ఆస్తి అప్పులు పట్టిన తయారు చేయండి అని చెప్పాను. దాంట్లో సరుకు టర్నోవర్ 6% అని చెప్పాను కదా. అలాగే మూలధన టర్నోవర్ నిష్పత్తి 2. అలాగే ఫిక్స్డ్ అంటే స్థిరాస్తుల టర్నోవర్ 4. గ్రాస్ ప్రాఫిట్ అంటే స్థూల లాభ నిష్పత్తి 20%. రుణగ్రస్తుల వసూలు కాలము 2 నెలలు. రుణదాతల చెల్లింపు కాలము 73 రోజులు. స్థూల లాభము 60,000. రిజర్వులు 20,000. ముగింపు సరుకు ప్రారంభ సరుకు కన్నా 5,000 ఎక్కువ. ముగింపు సరుకు ప్రారంభ సరుకు కన్నా 5,000 ఎక్కువ. ఆస్తి అప్పుల పట్టీని తయారు చేయండి. ఆస్తి అప్పుల పట్టీని తయారు చేయండి. ఇది నిన్న నేను చెప్పినటువంటి సమ్. దానికి ఆన్సర్ తెలుగు మీడియం వాళ్ళు నోట్ చేసుకోవాలి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు లాస్ట్ క్లాస్లో నోట్ చేసుకున్నారు. తెలుగు మీడియం వాళ్ళు నోట్ చేసుకున్నారు. ఓకేనండి. ఏం చెప్పానండి, ఇక్కడ కొన్ని నిష్పత్తులు ఇచ్చాడు. ఆ నిష్పత్తుల నుంచి ఆస్తి అప్పుల పట్టీని మనం ఫిల్ చేయాలి. ఆస్తి అప్పుల పట్టీ అంటే బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్లో ఏ ఐటమ్స్ మెయిన్గా మనకి కనిపిస్తున్నాయి అంటే ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది మూలధనం ఒకటి ఉంటుంది. ఈ మూలధనం అంటే నికర లాభం కలుపుకోవాల్సిన మొత్తమే కింద మనం భావించాలి. అలాగే రిజర్వులు ఒకటి ఉంటాయి, ఏదైనా రిజర్వులు. అలాగే రుణదాతలు కానీ ఇతరత్ర అప్పులు కానీ అప్పుల వైపు ఉంటాయి. ఆస్తుల వైపు స్థిరాస్తులు ఉంటాయి. రెండవది ప్రస్తుత ఆస్తులని ఏకమొత్తంగానైనా ఉండొచ్చు, లేదా ఇంకా వివరణ వస్తే అప్పుడు మనం రుణగ్రస్తులని సరుకని చేతిలో నగదని వివరంగా చూపించే ప్రయత్నం చేస్తాం. ఇది ఆస్తి అప్పుల పట్టీ. ఇప్పుడు తను ఇచ్చినటువంటి ఆ లెక్క నుంచి మనం ఈ అంశాన్ని రాబట్టాలి. ఈ ఫిగర్స్ని రాబట్టి ఇందులో పోస్టింగ్ ఇస్తే అప్పుడు బ్యాలెన్స్ షీట్ 2 వైపులా ఏమవ్వాలండి అంటే మీకు సమానం అవ్వాలి. ఈ టైప్ ఆఫ్ సమ్ను మనం ఫేస్ చేయాలి అంటే ముందుగా ఏం చేయాలని చెప్పాను, ఈ సమ్ మొత్తం మీద ఏదైతే అమౌంట్ ఇచ్చాడో ఫిగర్ ఇచ్చాడో దాన్ని పట్టుకొని మనం ఎదరికి సాగాలి. ఏ విలువ ఇస్తే ఆ విలువను పట్టుకెళ్ళి మరొక దాంట్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే మరొక విలువ వస్తుంది. దాన్ని పట్టుకెళ్ళి మరొక దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మరొక విలువ వస్తుంది. అలా మనం ఒకటి ఫైండ్ అవుట్ చేసుకోవాలి. మ్యాథ్స్ లాగా ఎక్స్ అనుకొని ఎలాగైతే వాల్యూస్ క్యాలిక్యులేట్ చేస్తారో ఆ రకంగా మనం క్యాలిక్యులేట్ చేసుకుని వాటిని రాబట్టాలి. కాబట్టి ఇప్పుడు మనకి సమ్లో మొత్తం మీద అన్ని రేషియోస్ ఇచ్చిన చివరిలో ఇచ్చాడు చూడండి. గ్రాస్ ప్రాఫిట్ 60,000, స్థూల లాభం 60,000 ఒకటి ఇచ్చాడు, రిజర్వులు 20,000 ఒకటి ఇచ్చాడు. ఈ 2 అంశాలు ఇచ్చాడు కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని మనం ఎక్కడికి సాగచ్చు. ఓకే, రాసుకోండి. ముందుగా ఏమి ఇచ్చాడండి అంటే మనకి ఇక్కడ ఇటు స్థూల లాభం ఇచ్చాడు కాబట్టి ముందు మనం దీని ద్వారా ఏం కనుక్కోగలమండి అంటే అమ్మకాలు, అమ్మిన వస్తువుల ఖరీదు, కొనుగోలు, కనుగొనుట. వీటి ముందు కనుక్కుంటున్నామండి మనం. ఇది సైడ్ హెడ్డింగ్. ఇలా రాసుకోండి. అమ్మకాలు రాసేసుకోండి. నేను బోర్డు మీద వేసి మళ్ళీ చెరిపేస్తుంటాను, నోట్ చేసేసుకోండి నాతో పాటు. అమ్మకాలు, అమ్మిన వస్తువుల ఖరీదు, కొనుగోలు మనం కొనుక్కుంటున్నాం. ఓకే, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా నిన్న అర్థం కాకపోతే సమ్ చాలా కాంప్లికేటెడ్గా ఉంది కాబట్టి ఇప్పుడు కూడా మీరు చూడండి. వెర్షన్ ఏదైనా ప్రాబ్లం ఉంటే కదా మీకు అర్థమవుతుంది. నిన్న డౌట్ ఏమైనా ఉన్నట్టయితే మరొకసారి మీరు కూడా క్లారిఫై చేసుకోవచ్చు. అమ్మకాలు, అమ్మిన వస్తువుల ఖరీదు, కొనుగోళ్ళు మనం కనుక్కుంటున్నాం. ఓకే, ముందుగా మనకి ఇక్కడ ఇచ్చింది ఏమి ఇచ్చాడు, స్థూల లాభం ఇచ్చాడండి.
అంటే స్థూల లాభ నిష్పత్తి అనేది సూత్రం. స్థూల లాభ నిష్పత్తి సూత్రం ఏంటి? స్థూల లాభము బై అమ్మకాలు ఇంటూ 100 అనేది అలా పెట్టండి. స్థూల లాభం బై అమ్మకాలు అంటే పర్సంటేజ్ అది ఇచ్చాడు కదా. స్థూల లాభ నిష్పత్తి ఎంత ఇచ్చాడు? 20% అని చెప్పి ఇచ్చాడు. కానీ ఇప్పుడు స్థూల లాభ నిష్పత్తి అంటే 20% మీన్స్ 20/100 అంతే కదా, 20% ఉంటాయి. కానీ స్థూల లాభం మనకు తెలుసు 60,000 బై అమ్మకాలు తెలవు. ఇది ఎక్స్ అన్నమాట. అమ్మకాల కిందే ఉంచుకున్నాం. ఓకే, అప్పుడు ఏం చేసాం? ఈ అమ్మకాలని పక్క తీసుకున్నాం. అమ్మకాలు ఈక్వల్ టు 60,000 ఇంటూ 20/100 ఈక్వల్ టు అవతల పట్టుకెళ్ళాం, తిరగబడింది 100/20. ఇప్పుడు ఇందులో 20 టేబుల్ 1 టైము 5 టైమ్స్ 550 సార్ 3 lakhs 3 లక్షలు. అంటే ఏం కనిపెట్టారు మీరు? దేర్ఫోర్ అమ్మకాలు 3 లక్షలు అని కనిపెట్టారు. ఒక ఐటెం వచ్చేసింది చూసుకోండి. తర్వాత అమ్మిన వస్తువుల ఖరీదు కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఎలా వస్తుంది? అమ్మకాలు మైనస్ స్థూల లాభం. అంటే 3 లక్షలు మైనస్ స్థూల లాభం ఎంత? 60,000 తీసేయండి, 2,40,000. ఇంతవరకు సులువుగానే మీకు అర్థమైంది. అమ్మకాలు తెలిసింది, అమ్మిన వస్తువుల ఖరీదు కూడా మీకు తెలిసింది. ఇవి రెండు మీకు బాగానే అర్థమైంది. అయితే ఇక కొనుగోలు విషయానికి వచ్చేటప్పుడు కొంచెం కష్టంగానే ఉంది. కొనుగోలు ఈజ్ ఈక్వల్ టు ఏమనుకోవచ్చు అంటే, యాక్చువల్గా చూడండి, అమ్మిన వస్తువుల ఖరీదు కావాలంటే మీకు ఏంటి? ప్రారంభ సరుకు ప్లస్ ముగింపు సరుకు అండి మైనస్ అదే ఏంటంటే ప్రారంభ సరుకు, కొనుగోళ్ళు, వేతనాలు ప్లస్ ముగింపు సరుకు ప్లస్ ప్రారంభ సరుకు మైనస్ ముగింపు సరుకు అంటారు. అంతే కదా సూత్రం? మైనస్ ముగింపు సరుకు అని చెప్పి పిలుస్తారు. కానీ అయితే ఇక్కడ చూసుకుందాం. ఇక్కడ ఏంటండి అంటే మనకి ఫస్ట్ సమ్మర్లో చేసాం కదండి, మీకు గుర్తుందో ఏదో ఎన్నో సమ్మర్ చెప్పే ప్రయత్నం చేద్దాం. ఇదిగో ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ ప్లస్ అదర్ ఎక్స్పెన్సెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్ అన్నమాట. ఓకే, ఇవన్నీ కలిపి ఇది తీసేస్తే మీకు అమ్మిన వస్తువులు ఖరీదు ఎంత అనేటువంటిది మీకు తెలుస్తుంది. వర్తకం ఖాతాలో ఉన్నాయన్నీ కలిపి ముగింపు సరుకు తీసేస్తే అది కొనుగోలు. అలాంటి సూత్రంలో కొనుగోలుని పక్కకు తీసుకెళ్ళి మిగతా అవతల పక్కకు తీసుకెళ్తాం. అప్పుడు సింబల్స్ మారుతాయి. అప్పుడు సింబల్స్ ఎలా వస్తాయి? అప్పుడు సింబల్స్ అంటే ఇప్పుడు ఇది మనం ఎన్నో సమ్ చేస్తున్నాం, 1,69,000 రైట్, ఈ సమయం కదా మనం చేస్తాం. ఇప్పుడు కొనుగోలు ఈజ్ ఈక్వల్ టు అమ్మిన వస్తువుల ఖరీదు కాస్ట్ ఆఫ్ సేల్స్ అన్న అమ్మిన వస్తువుల ఖరీదు అన్న ఒకటే. సేల్స్ ప్లస్ క్లోజింగ్ స్టాక్ ప్లస్ ముగింపు సరుకు మైనస్ ప్రారంభ సరుకు. ఈ రెండు ఈజీ కూడా అవతలకి ఈ మారినాయి కాబట్టి సింబల్స్ మారినాయి అన్నమాట. కానీ ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం చేయగలం అంటే అమ్మిన వస్తువుల ఖరీదు మనకు తెలుసు 2,40,000 ప్లస్ ముగింపు సరుకు మైనస్ ప్రారంభ సరుకు అది మనకి తెలియదు. కానీ ఇక్కడ మనకి ఒక మాట మాత్రం చెప్పాడు, ఏంటంటే ప్రారంభ సరుకు కన్నా ముగింపు సరుకు 5,000 ఎక్కువ అన్నది. ప్రారంభ సరుకు కన్నా ముగింపు సరుకు 5,000 ఎక్కువ అని చెప్పాడు. అదొక పాయింట్ మనకు చెప్పాడు. అంటే దాన్ని మనం ఏ రకంగా తీసుకోవచ్చు అంటే దాన్ని మనం ఏమైనా తీసుకోవచ్చు అంటే ఇప్పుడు క్లోజింగ్ స్టాకు అంటే ముగింపు సరుకు మైనస్ ప్రారంభ సరుకు ఈజ్ ఈక్వల్ టు 5,000 అనుకోవచ్చు. అంతే కదా. మరి ఇది 40,000 ఉందనుకోండి ఉదాహరణకి, ఇది 35,000 ఉంటుంది, తక్కువ కాబట్టి తీసేస్తే దాని ఆన్సర్ ఎంత వస్తుంది? 5,000 వస్తుంది. అలాగా ఇప్పుడు ఇక్కడికి వచ్చి అమ్మిన వస్తువుల ఖరీదు 2,40,000
40,000. ముగింపు సరుకు ప్రారంభ సరుకు విడిగా తెలదు, కానీ ముగింపు సరుకు మైనస్ ప్రారంభ సరుకు మాత్రం ఈ రెండు కలిపితే ఈ 5,000 అని మీకు తెలుసు. అప్పుడు ఇందులోంచి తీసేసి కలిపితే 2,45,000 కొనుగోలు. ఈ రకంగా మీకు కొనుగోళ్ళు అనేవి వచ్చాయి. ఈ రకంగా మీకు కొనుగోళ్ళు అనేటువంటి వచ్చినాయి. కొనుగోలు తెలుసు, అమ్మకాలు తెలుసు. అమ్మకాలను బట్టి రుణగ్రస్తులను క్యాలిక్యులేట్ చేయొచ్చు. అరువుకు అమ్మితేనే కదా డెటార్స్ వస్తారు. అలాగే కొనుగోలు బట్టి క్రెడిటార్స్ కట్టచ్చు, అంటే రుణదాతలు కట్టచ్చు. ఈ రెండుకి టర్న్ ఓవర్స్ వెలాసిటీలు ఇచ్చేది. అంటే రుణగ్రస్తుల వసూలు కాలం 2 నెలలు అని ఇచ్చాడు. అదే రుణదాతల చెల్లింపు కాలం ఏమో 73 రోజులని కూడా మనకి చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఇక్కడ కొనుగోలు అలా పక్కన పెడితే ఇంకొక దానికి మనం దేనికి వెళ్ళొచ్చండి అంటే ఓపెనింగ్ స్టాక్, క్లోజింగ్ స్టాక్ని కట్టడానికి ప్రయత్నం చేయొచ్చు. ఎలాగంటే ఇప్పుడు ఉదాహరణకి అక్కడ దాకా మనకి ఓకే, ఇప్పుడు ప్రారంభ సరుకు ముగింపు సరుకు కడుతున్నాం. ప్రారంభ సరుకు ముగింపు సరుకు, ప్రారంభ సరుకు ముగింపు సరుకు కొనుగోలు ఇవి కనుక్కుందాం అనుకుంటున్నాం. ఎలాగంటే దానికి ఉన్నటువంటి సూత్రం ఏంటండి అంటే మళ్ళా స్టాక్ టర్న్ ఓవర్ వేసుకుందాం. సరుకు టర్న్ ఓవర్, సరుకు టర్న్ ఓవర్ సూత్రం ఏంటి? అమ్మిన వస్తువుల ఖరీదు బై సగటు సరుకు. అమ్మిన వస్తువుల ఖరీదు బై సగటు సరుకు. అమ్మిన వస్తువుల ఖరీదు తెలిసి మీకు 2,40,000. కాబట్టి సగటు సరుకు తెలదు, అందుకని సగటు సరుకు అనుకోండి. సగటు సరుకు. ఇప్పుడు సరుకు టర్న్ ఓవర్ రేషియో సమ్లో ఇచ్చాడు. ఎంత ఇచ్చాడంటే సరుకు టర్న్ ఓవర్ రేషియో 6 ఇచ్చాడు. 6 2,40,000 సగటు సరుకు. ఇప్పుడు ఈ సగటు సరుకుని పక్కన తీసుకొస్తాను. సగటు సరుకు 2,40,000 ఈ 6 కొట్టేస్తే 40,000. ఓకే, ఏంటి 40,000? ఈ 40,000 ఏంటండి? సగటు సరుకు అంటే ప్రారంభ సరుకు ప్లస్ ముగింపు సరుకు బై 2. అర్థమవుతుందా? ఇప్పుడు మీకు ఏం తెలియదు ఇందులో. ప్రారంభ సరుకు ఉదాహరణకి ఎక్స్ అనుకున్నాం అనుకోండి, సింపుల్గా తెలియడానికి. ముగింపు సరుకు ఎంత అనుకోవచ్చు అంటే ఎక్స్ ప్లస్ 5,000, అంతే కదండి. దీనికన్నా 5,000 ఎక్కువ బై 2 ఎంత వచ్చింది? 40,000 వచ్చింది. ఓకే, ఇప్పుడు ఎక్స్ 2x ప్లస్ 5,000 బై 2 40,000. ఏమండి? అప్పుడు 40,000. అప్పుడు ఏమనుకోవచ్చు అంటే 2 అటే పక్కకి వెళ్ళింది అనుకోండి. 2x ప్లస్ 5,000 40,000 ఇంటూ 2. అంటే 2x ప్లస్ 5,000 80,000. 2x 80,000 మైనస్ 5,000. అంటే 2x 75,000 బై 2. నింటకన్నా ఈ ఆట కొంచెం సులువుగా ఉంటుందని చూస్తున్నాను. అంటే x 37,500. ఎక్స్ అంటే ఏంటి? ప్రారంభ సరుకు. ప్రారంభ సరుకు 37,500 అని ముగింపు సరుకు. ముగింపు సరుకు 37,500 కన్నా 5,000 ఎక్కువ అండి. అంటే 42,500. 42. అలా మనకి ప్రారంభ సరుకు ముగింపు సరుకు వాల్యూలు మనం రాసినట్టుగా. నేను నాకు చెప్పిందే ఇలా చెప్పాడు, కానీ దానికన్నా ఇది కొంచెం మీకు సులభంగా అనేటువంటిది కనిపిస్తుంది. ముందు అంతవరకు కంప్లీట్ చేసుకోండి. చూసుకోండి ఎలా వస్తున్నారు. రాసేసుకోండి. ఇంతవరకు చేరిపేస్తాను. బోర్డు సరిపోదు. అమ్మకాలు మైనస్ అమ్మిన వస్తువుల ఖరీదు మైనస్ కనుగొనుట. కింద స్థూల లాభ నిష్పత్తి, స్థూల లాభంపై అమ్మకాలు అంటే 20/100 60,000 అమ్మకాలు. తర్వాత అమ్మకాలు 60,000 ఇంటూ 100/5. ఇది ఇటు వచ్చింది. ఈ 20 ఇందులో 5 సార్లు పోయింది. 3 లక్షలు. దేర్ఫోర్ అమ్మకాలు 3 లక్షలు. అమ్మకాలు 3 లక్షలు. ఇప్పుడు అమ్మకాలు వచ్చినాయి కాబట్టి అమ్మిన వస్తువుల ఖరీదు రాసుకోండి.
అమ్మిన వస్తువుల ఖరీదు అమ్మకాలు మైనస్ స్థూల లాభం. అమ్మకాలు అంటే 3 లక్షలు, స్థూల లాభం 60,000 తీసేస్తే 2,40,000. ఇప్పుడు కొనుగోలు కొనుగోలు అంటే మీకు అమ్మిన వస్తువుల ఖరీదు సూత్రం ఉంది కదా, ప్రారంభ సరుకు ప్లస్ కొనుగోలు మైనస్ ముగింపు సరుకు అనే సూత్రం చూసారా. ఆ సూత్రాన్ని కొనుగోలుని అవతలలో రాసుకుని సబ్జెక్ట్గా పెట్టుకొని రాసుకుంటున్నాం అనమాట. కొనుగోలు అప్పుడు ముగింపు సరుకు ప్రారంభ సరుకు సింబల్స్ మారుతున్నాయన్నమాట. కొనుగోలు అమ్మిన వస్తువుల ఖరీదు ప్లస్ ముగింపు సరుకు మైనస్ ప్రారంభ సరుకు. అంటే అప్పుడు ఏమవుతుందండి అంటే 2,40,000 అండి ప్లస్ ముగింపు సరుకు ప్రారంభ సరుకు అనేది ఇక్కడ తెలుస్తుంది, ఇది 5,000. ఎలా 5,000 అంటే కొనుగోలు అమ్మిన వస్తువుల ఖరీదు ప్లస్ ముగింపు సరుకు మైనస్ ప్రారంభ సరుకు అంటే ఇది బదులు 5,000 వేసుకోవచ్చు. ఎలా 5,000 వేసుకోవచ్చు ఇది ఇక్కడ చెప్తున్నాను. ప్రారంభ సరుకు కన్నా ముగింపు సరుకు 5,000 ఎక్కువ అని తెలియచున్నది. ప్రారంభ సరుకు కన్నా ముగింపు సరుకు 5,000 ఎక్కువ అని తెలియచున్నది. నెక్స్ట్ టైం ముగింపు సరుకు మైనస్ ప్రారంభ సరుకు 5,000గా భావించవచ్చు. ముగింపు సరుకు మైనస్ ప్రారంభ సరుకు 5,000గా భావించవచ్చు. అంటే ముగింపు సరుకు మీరు ఎంతైనా అనుకోండి, కాసేపు 50,000 అనుకున్నారు అనుకోండి, ప్రారంభ సరుకు 5,000 తక్కువ ఉంటుంది, 45,000. 50లో 40 తీస్తే ఎంత అవుతుంది? 5, అంతే కదా మరి. అందుకనే ముగింపు సరుకు మైనస్ ప్రారంభ సరుకు 5,000గా మీరు భావించారు. అప్పుడు ఈ అమ్మిన వస్తువుల ఖరీదు 240, ఈ ముగింపు సరుకు ప్రారంభ సరుకు తేడా 5,000, మొత్తం కలిపితే 2,40,000. దీన్ని ఏమనుకోవచ్చు? కొనుగోళ్ళు అనుకోవచ్చు. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఏం కనుక్కుంటున్నాం అంటే ప్రారంభ సరుకు ముగింపు సరుకు కనుక్కుంటున్నాం. ఏం కనుక్కుంటున్నాం? ప్రారంభ సరుకు ముగింపు సరుకు. ఇది కనుక్కోవడం కోసం సరుకు టర్నోవర్ నిష్పత్తి వేసుకున్నాం. సరుకు టర్నోవర్ నిష్పత్తి అమ్మిన వస్తువుల ఖరీదు బై సగటు సరుకు. సరుకు టర్నోవర్ నిష్పత్తి సూత్రం ఏంటి? అమ్మిన వస్తువుల ఖరీదు బై సగటు సరుకు. అమ్మిన వస్తువుల ఖరీదు ఎంత? 2,40,000 బై సగటు సరుకు. ఓకే, ఇప్పుడు ఇది సరుకు టర్నోవర్ రేషియో ఎంత అన్నాడు? 6 అన్నాడు. అందుకని 6 2,40,000 బై సగటు సరుకు. ఇప్పుడు ఈ సగటు సరుకుని పక్క తీసుకొచ్చాం అంటే సగటు సరుకు 2,40,000 బై 6. 2,40,000 బై 6 అంటే ఎంత వచ్చింది? 40,000 వచ్చింది. ఎంత వచ్చింది మనకి? 40,000 వచ్చింది. ఇప్పుడు దట్ ఈజ్ ఈక్వల్ టు ప్రారంభ సరుకు ప్లస్ ముగింపు సరుకు బై 2. ప్రారంభ సరుకు ప్లస్ ముగింపు సరుకు బై 2 సగటు సరుకు అంటే ఇది ఎంతకని తెలుస్తుంది మీకు? 40,000 కింద తెలుస్తుంది. కాసేపు మనం అనుకుందాం, ప్రారంభ సరుకు మనకు తెలదు కాబట్టి దీన్ని X అనుకుందాం. మరి ముగింపు సరుకు దీనికన్నా ఎంత ఎక్కువ? 5,000 ఎక్కువ. అందుకని X ప్లస్ 5,000 అనుకుందాం. బై 2 ఈజ్ ఈక్వల్ టు ఎంతకు సమానం? 40,000కి సమానం. ఇప్పుడు ఇదొక X, ఇదొక X, 2X. ఏమండి ఇక్కడ 5,000 5,000, 2 40,000. ఈ 2 పక్కకి వెళ్ళిందండి. కానీ 2 ఇక్కడ చూసుకోండి, ప్రారంభ సరుకు ప్లస్ ముగింపు సరుకు బై 2 రాసుకొని ఈజ్ ఈక్వల్ టు X ప్లస్ 5,000 అని రాసుకోండి. బై 2 ఈజ్ ఈక్వల్ టు 40,000 రాసుకోండి. అప్పుడు ఈ 2 పక్కకి వెళ్ళి ప్రయత్నం చేస్తాం. 2X ప్లస్ 5,000 బై 2 ఈజ్ ఈక్వల్ టు 40,000 తిరిగి వచ్చి 2X ప్లస్ 5,000 ఈజ్ ఈక్వల్ టు 40,000 ఇంటూ 2. 40,000 ఇంటూ 2 అంటే 2X ప్లస్ 5,000 ఈజ్ ఈక్వల్ టు 80,000. 2X ప్లస్ 5,000 ఈజ్ ఈక్వల్ టు 80,000. అంటే 2X ఈ ప్లస్ 5,000 ఈ పక్క తీసుకెళ్ళాను, మైనస్ 5,000. 80,000 మైనస్ 5,000 అప్పుడు ఇది 75,000 అవుతుంది. సో Xని ఎలా ఉంచి 2 పక్క పట్టుకెళ్ళాను. 75,000 బై 2 37,500. ఏంటి 37,500? X అంటే ఏమనుకున్నాం మనం? ప్రారంభ సరుకు అనుకున్నాం. అందుకని దేర్ఫోర్ ప్రారంభ సరుకు ఈజ్ ఈక్వల్ టు 37,500. దేర్ఫోర్ ప్రారంభ సరుకు ఈజ్ ఈక్వల్ టు 37,500. ఇప్పుడు ప్రారంభ సరుకు వస్తే ముగింపు సరుకు వచ్చేస్తుంది. ముగింపు సరుకు సూత్రం ఏంటి? ప్రారంభ సరుకు ప్లస్ 5,000. 5,000 కదా ఎక్కువ ముగింపు సరుకు అంటే. అందుకని ముగింపు సరుకు 37,500 ప్లస్ 5,000 అంటే అక్కడ 42,500.
42,500. ఇక మనం కనుక్కోవాల్సినవి ఏమున్నాయంటే ఇంకో 4 అంశాలు: రుణగ్రస్తులు, రుణదాతలు, మూలధనం ఒకటి, స్థిరాస్తులు. ఆ 4 కొనుక్కున్నాం అనుకోండి, ఫిల్ అవుతుంది. ఆ 4 కొనుక్కోవాలని ఎలా చెప్పగలుగుతున్నాను అంటే ఇక్కడ చూడండి, సరుకు అనేది తెలిసింది, రుణగ్రస్తులు తెల్లలేదు కట్టాలి, రుణదాతలు తెల్లలేదు కట్టాలి, ఏమన్నా రిజర్వ్ తెలిసింది కానీ మూలధనం తెలియలేదు, అందుకని అది కట్టాలి అని చెప్పి మనకి తెలుస్తుంది. అంటే ఆస్తి అప్పుల పట్టిన మీరు ఏమైతే వేయాలో వాటిని మీరు క్యాలిక్యులేట్ చేయాలి అని గుర్తుపెట్టుకోవాలన్నమాట. మీరు అందుకు ఫిల్ చేయడానికి ఏమి వేయవలసి ఉన్నాయో వాటిని మీరు ఏదో రకంగా రాబట్టాలి. రాబడితే అవి మీరు పట్టుకెళ్ళి అందులో పోస్టింగ్ ఇవ్వడానికి కుదురుతుంది. ఇప్పుడు నేను డెటార్స్ అంటే రుణగ్రస్తుల్ని రాబట్టే ప్రయత్నం చేస్తాను. రుణగ్రస్తులు చూసుకోండి. రుణగ్రస్తులు అంటే ఇప్పుడు రుణగ్రస్తులకి మన దగ్గర సూత్రం ఉంది. రుణగ్రస్తుల వసూలు కాలం. రుణగ్రస్తుల వసూలు కాలం. రుణగ్రస్తుల వసూలు కాలం అంటే ఎలా కట్టుకోవచ్చండి అంటే అమ్మకాలు ఇంటూ నెలలు బై సంవత్సరంలో 12 నెలలు. అంటే ఇది ఎంత వసూలు కాలం ఇచ్చాడో అన్ని నెలలు వేసుకుందాం. ఓకే, ఇప్పుడు చూసుకోండి. ఏంటంటే రుణగ్రస్తుల వసూలు కాలం కావాలంటే అమ్మకాలు 3 లక్షలు అని తెలుసు. వసూలు వెలాసిటీ అని చెప్పాడు, 2 నెలలు చెప్పాడు బై 12. నెలల్లో చెప్పాడు అనుకోండి, ఎన్ని నెలలు చెప్పాడు అంతా బై 12 వేసుకోండి. ఒకవేళ రోజుల్లో చెప్పాడు అనుకోండి, ఎన్ని రోజులు చెప్పాడు అది బై 365 వేసుకోండి. ఇంకంతే సులువు. ఇప్పుడు దీన్ని కొట్టేస్తే 12 25 సార్లు పోయింది, 25 2 50,000. ఏంటి 50,000? రుణగ్రస్తులు 50,000. రుణగ్రస్తులు వచ్చేసి రుణదాతలు కాలం. రుణదాతలు దానికి కూడా సూత్రం రుణదాతల చెల్లింపు కాలం ఇచ్చాడు. రుణదాతల చెల్లింపు కాలం ఇచ్చాడు. దాని సూత్రం ఏం తీసుకోవచ్చు? కొనుగోలు ఇంటూ రోజులు బై 365. ఎందుకంటే మరి ఇక్కడ 73 రోజులు అని ఇచ్చాడు, అందుకని రోజులు తీసుకుంటాము. ఇప్పుడు కొనుగోలు తెలుసు మనకి 2,45,000 ఇంటూ 73 అంటే ఇచ్చాడు 73 బై 360. ఇది క్యాలిక్యులేట్ చేస్తే 49,000 వచ్చింది. ఇది ఏంటిది? కొనుగోలు. రుణదాతల చెల్లింపు కాలం ద్వారా అదే రుణదాతలు. ఇదేంటి? క్రెడిటార్స్. ఇందాక పైన కట్టింది ఏంటి? డెటార్స్. రుణగ్రస్తులు కట్టాం. ఇప్పుడు కొనుగోలు ద్వారా ఏం కట్టామండి అంటే రుణదాతలు కట్టాం. రుణగ్రస్తులు వచ్చేసింది, రుణదాతలు వచ్చేసింది. ఇంకా ఏం కట్టగలం అంటే స్థిరాస్తులు ఇచ్చాడు. స్థిరాస్తులు కట్టాం. స్థిరాస్తుల టర్నోవర్ నిష్పత్తి ఇచ్చాడు. స్థిరాస్తుల టర్నోవర్. స్థిరాస్తుల టర్నోవర్కి సూత్రం ఏం వేసుకోవచ్చు అంటే అమ్మిన వస్తువుల ఖరీదు బై స్థిరాస్తులు. అమ్మిన వస్తువుల ఖరీదు బై స్థిరాస్తులు. అంటే స్థిరాస్తుల టర్నోవర్ లెక్కలో 4 ఇచ్చాడు. అమ్మిన వస్తువుల ఖరీదు మనకు తెలుసు కదా, 2,40,000 బై స్థిరాస్తులు మనకు తెలుసు. ఈసారి స్థిరాస్తులు సబ్జెక్ట్గా రాసుకుంటున్నాం. అంటే స్థిరాస్తులు ఈజ్ ఈక్వల్ టు 2,40,000 బై 4 ఇందులో 6 సార్లు పోయింది, అందుకని 60,000 స్థిరాస్తులు. స్థిరాస్తులు కూడా రాబట్టేసాం. ఇంకా చివరిగా మూలధనం రాబడితే సరిపోతుంది. మూలధనానికి ఏమి ఇచ్చాడంటే మూలధన టర్నోవర్ ఇచ్చాడు. మూలధన టర్నోవర్ దాని సూత్రం ఏంటి? అమ్మిన వస్తువుల ఖరీదు బై వినియోగించిన మూలధనం. అమ్మిన వస్తువుల ఖరీదు బై వినియోగించిన మూలధనం. ఇక్కడ మనకి అమ్మిన వస్తువుల ఖరీదు తెలుసు. అమ్మిన వస్తువుల ఖరీదు అంటే మూలధన టర్నోవర్ అంటే అమ్మిన వస్తువుల ఖరీదు 2,40,000 బై వినియోగించిన మూలధనం మనకి తెలదు. టర్నోవర్ ఎంత? మూలధన టర్నోవర్ 2 ఇచ్చాడు. అంటే ఇప్పుడు ఈ 2 ఇది ఇటు సబ్జెక్ట్గా రాసుకుంటున్నాను. వినియోగించిన మూలధనం 2,40,000 బై 2 అంటే 1,20,000.
ఇది మూలధనం కాదు, వినియోగించిన మూలధనం. వినియోగించిన మూలధనం అంటే ఏంటి అంటే మూలధనం కావాలనుకోండి, మీకు మూలధనం కావాలంటే వినియోగించిన మూలధనం అంటే వినియోగించిన మూలధనంలో ఏముంటుందంటే మూలధనము లాభాలు రిజర్వులు కలిసిపోతుంది అనమాట. వినియోగించిన మూలధనము మైనస్ రిజర్వులు. రిజర్వులు తీస్తారనుకోండి ఉత్తమ మూలధనం వస్తుంది అనమాట. అంటే 1,20,000 నుంచి ఏమంటే రిజర్వులు ఎంత ఇచ్చాడండి, 20,000 ఇచ్చాడు. తీసేస్తే 1,00,000. ఇది మీకు మూలధనం. ఇది మీకు మూలధనం. ఈ రకంగా మనకు కావాల్సినవి అన్నీ కూడా ముందు రాబట్టుకోవాలి. కానీ ఎక్కడి నుంచి రాసుకోవాలో చూసుకోండి. ఇందాక దాకా రాసుకున్నారు. నెక్స్ట్ రుణగ్రస్తులు అని సైడ్ హెడ్డింగ్ పెట్టుకోండి. రుణగ్రస్తులు అని సైడ్ హెడ్డింగ్ పెట్టుకోండి. ఈఎంఐలు కూడా ఇవాళ జాగ్రత్తగా ప్రశాంతంగా చెప్తున్నాను కాబట్టి ఒక్కసారి జాగ్రత్తగా చూసుకుంటే మీకు అర్థమవుతుంది. రుణగ్రస్తులు కింద రుణగ్రస్తుల వసూలు కాలము ఈజ్ ఈక్వల్ టు రుణగ్రస్తుల వసూలు కాలం ఈజ్ ఈక్వల్ టు అమ్మకాలు ఇంటూ నెలలు బై 12. అమ్మకాలు ఇంటూ నెలలు బై 12. దట్ ఈజ్ ఈక్వల్ టు 3 లక్షలు ఇంటూ 2 బై 12. 2 బై 12. 3 లక్షలు ఇంటూ 2 బై 12. దట్ ఈజ్ ఈక్వల్ టు 50,000. దట్ ఈక్వల్ టు 50,000. అంటే ఇది రుణగ్రస్తులు అన్నమాట. తర్వాత రుణదాతలు సైడ్ హెడ్డింగ్. ఆదిగో రుణదాతల చెల్లింపు కాలము ఈజ్ ఈక్వల్ టు కొనుగోళ్ళు ఇంటూ రోజులు బై 360. కొనుగోలు ఇంటూ రోజులు బై 360. అంటే 2,45,000 ఇంటూ 2,45,000 ఇంటూ 73 బై 365. 73 బై 365. దట్ ఈక్వల్ టు 49,000. నెక్స్ట్ స్థిరాస్తులు. అందులో స్థిరాస్తుల టర్న్ ఓవర్ ఈజ్ ఈక్వల్ టు అమ్మిన వస్తువుల ఖరీదు బై స్థిరాస్తులు. అమ్మిన వస్తువుల ఖరీదు బై స్థిరాస్తులు. అంటే 4 ఈజ్ ఈక్వల్ టు 2,40,000 బై స్థిరాస్తి. 2,40,000 బై స్థిరాస్తి. అప్పుడు స్థిరాస్తులు ఇటు రాసుకున్నాం. స్థిరాస్తులు ఈజ్ ఈక్వల్ టు ఇలా రాసుకున్నాం. స్థిరాస్తులు ఈజ్ ఈక్వల్ టు 2,40,000 బై 4. 2,40,000 బై 4 60,000. ఆ తర్వాత మూలధనము అని సైడ్ హెడ్డింగ్ పెట్టుకున్నాం. మూలధనం కడుతున్నాం. దాని సూత్రం మూలధన టర్న్ ఓవర్ ఈజ్ ఈక్వల్ టు అమ్మిన వస్తువుల ఖరీదు బై వినియోగించిన మూలధనం. అంటే 2 ఈజ్ ఈక్వల్ టు 2,40,000 బై వినియోగించిన మూలధనం. 2,40,000 బై వినియోగించిన మూలధనం. కింద వినియోగించిన మూలధనం ఈజ్ ఈక్వల్ టు 2,40,000 బై 2. 2,40,000 బై 2. దట్ ఈజ్ ఈక్వల్ టు 1,20,000. అక్కడ మూలధనము ఈజ్ ఈక్వల్ టు
మూలధనము ఈజ్ ఈక్వల్ టు వినియోగించిన మూలధనము మైనస్ రిజర్వ్. వినియోగించిన మూలధనము మైనస్ రిజర్వ్ అంటే 1,20,000 మైనస్ 20,000. 1,20,000 మైనస్ 20,000. therefore మూలధనము ఈజ్ ఈక్వల్ టు మూలధనము ఈజ్ ఈక్వల్ టు 1,00,000. మూలధనం ఈజ్ ఈక్వల్ టు 1,00,000. మూలధనం ఈజ్ ఈక్వల్ టు 1,00,000. ఇప్పుడు కింద ఆస్తప్పులు పట్టి ఆస్తప్పులు పట్టి ఆస్తప్పులు పట్టి చిన్న ఆస్తపట్టి తీసుకోండి. అప్పులు మొత్తం ఆస్తులు మొత్తం చిన్న ఆస్తపు పట్టి అప్పులు మొత్తం ఆస్తులు మొత్తం అప్పులు మొత్తం ఆస్తులు మొత్తం అప్పుల్లో మూలధనము అని రాసుకోండి. అప్పుల్లో మూలధనము అని రాసుకోండి. లక్ష మూలధనము 1,00,000. తర్వాత రిజర్వులు 20,000. రిజర్వులు 20,000. రుణదాతలు 49,000. రుణదాతలు 49,000. రుణదాతలు 49,000. అసెట్స్లో స్థిరాస్తులు 60,000. అసెట్స్లో స్థిరాస్తులు 60,000. రుణగ్రస్తులు 50,000. రుణగ్రస్తులు 50,000. సరుకు 42,500. సరుకు 42,500. 42,500. ఇప్పుడు ఇక్కడ మనకి మూలధనం వచ్చింది, రిజర్వ్ వచ్చింది, రుణదాతలు వచ్చింది, స్థిరాస్తులు వచ్చినాయి, రుణగ్రస్తులు వచ్చింది, సరుకు వచ్చింది. ఎక్కడ మనం నగదుని కట్టలేదు. నగదు కట్టడానికి కూడా మన దగ్గర ఆధారం ఏం లేదు. మరి కట్టడానికి ఆధారం లేనప్పుడు ఆస్తపు బట్టి ఏమవ్వాలి? క్యాష్ ఇన్ హ్యాండ్ ఏమీ లేకపోతే రెండు వైపులా సమానంగా రావాలి. అలా రాకుండా ఇటు 1,69,000 వచ్చింది, ఇటు 16,500 తక్కువ వచ్చింది. అప్పుడు మనం లాజిక్గా ఏం చేసామంటే ఇదంతా కూడి ఇక్కడ వేసి దీంట్లోంచి ఈ 3 తీసాం. ఎంతైతే బ్యాలెన్స్ ఫిగర్ వచ్చిందో, చేర్చినవి ఎంతైతే వచ్చిందో అది చేతిలో నగదుగా భావించామన్నమాట. అలా బ్యాలెన్సింగ్ ఫిగర్. బ్యాలెన్స్ షీట్ మొత్తం వచ్చి ఏదైనా బ్యాలెన్స్ మిస్ అయిందనుకోండి, అప్పుడు ఏదైతే మిస్సింగ్ కాన్సెప్ట్ కనపడుతుందో దానికి ట్రాన్స్ఫర్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ప్రస్తుత ఆస్తులు అనగానే రుణగ్రస్తులు, సరుకు, నగదు ఉండాలి. కానీ రుణగ్రస్తులు ఉంది, సరుకు ఉంది, కానీ నగదు లేదు కాబట్టి ఇది మేబీ క్యాష్ అనుకున్నాం అనమాట. అందువల్ల ఇలా పట్టుకెళ్ళి దీన్ని చేతిలో నగదుగా రాసాం. ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ 1,69,000తో టాలీ అయిపోయింది. ఓకేనండి. చాలా ఇంపార్టెంట్ అయిన సంబంధం ఇది, చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అని రాసుకోండి. ఈ యాక్చువల్గా మీకు రేషియోలు క్యాలిక్యులేట్ చేయమని చెప్పి బ్యాలెన్స్ షీట్ ఇచ్చి రేషియోలు ఇస్తే క్యాలిక్యులేట్ చేయడం ఫస్ట్ మోడల్. రెండో మోడల్ ఏంటంటే వాళ్ళు కొన్ని రేషియోస్ ఇచ్చి వాటి నుంచి మిమ్మల్ని ఫిల్ చేయమంటే ట్రేడింగ్, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీటు బిఫోర్ క్లాస్లో చేసాం, అలాగైనా కట్టాలి. లేదా ఓన్లీ బ్యాలెన్స్ షీటు ఈ రకంగానైనా కట్టాలి. మరొక సమ్ ఉంది, అది నెక్స్ట్ క్లాస్లో చెప్పేస్తే రేషియో అనాలిసిస్ క్లోజ్ చేసేస్తాను. అంటే టుమారో క్లాస్ తోటి మోస్ట్లీ రేషియో అనాలిసిస్ కంప్లీట్ చేస్తాను. ఇందులో టెక్స్ట్ బుక్లోని సమ్స్ అన్ని ఇప్పుడు 6th సమ్ చెప్పాను, 7th సమ్ చెప్తే వాడు ఇచ్చిన సమ్స్ అన్ని కంప్లీట్ అయిపోతాయి. ఇక 5 మార్క్స్లో ఇచ్చిన సమ్స్ 2-3 సమ్స్ నేను చెప్పాను, రిమైనింగ్ సమ్స్ మీకు చూసుకుంటే అర్థమవుతుంది. ఓకేనండి. ఇక్కడికి రేపటికి ఇంకా మనకి రేషియో అనాలిసిస్ కంప్లీట్ అయిపోతుంది. కానీ ఇది అయిన తర్వాత ఎక్కువగా మనం ఆడిటింగ్ని ఫోకస్ చేద్దాం. థ్యాంక్ యూ.